రేపటి నుండి వరలక్ష్మి వ్రతం అయితే స్టార్ట్ అవుతుంది కదా. మీ ఇంట్లో పనులు స్టార్ట్ అయ్యాయా? నేనైతే పూజకు కావాల్సిన సామాగ్రి మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను. అలానే పూజ గది కూడా క్లీన్ చేసుకున్నాను. అందులోనూ ఈ రోజు అమావాస్య రోజు ఇంటి ముందు గుమ్మడికాయ కట్టుకుంటే ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కానీ కిల్ అవుతుంది. సో ఈ రోజు ఎర్లీ మార్నింగే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. రేపటి రోజు కోసం క్లీన్ చేసేసుకుంటున్నాను. పెళ్లికి ముందు ఎంత అమ్మవాళ్ళు పూజ చేసుకుంటున్నా మహా అయితే రెడీ అవ్వడానికి ముందుంటాము, ప్రసాదాలు తినడానికి ముందుంటాం. కానీ అసలు పూజ ఎలా చేస్తాం, ఎందుకు చేస్తామనే మాత్రం తెలియదు కదా. పెళ్ళైన తర్వాత కన్ఫామ్ గా చేసుకుంటాం ఇలాంటి పూజలన్నీ. భర్త గురించి ఆలోచించుకుంటూ, ఇంటి గురించి ఆలోచించుకుంటూ, పిల్లల గురించి ఆలోచించుకుంటూ, కుటుంబం పాజిటివ్ ఎనర్జీతో ఉండాలి అని. దానికంటే మన ప్రశాంతత కోసం ఎంత ప్రశాంతంగా ఉంటుందో పూజలు చేసుకుంటుంటే. ఏంటక్క ఎప్పుడు చూసినా నాన్ వెజ్ రెసిపీస్ ఎక్కువ పెడుతుంటావు, నువ్వు పూజలు చేస్తావా అనే డౌట్ ఉంది కదా. వీడియోస్ అప్లోడ్ చేసినప్పటికీ నేను తినే టైంలోనే నాన్ వెజ్ తింటాను, తినకూడని టైంలో తినను. సరే కానీ ఇంతకీ వరలక్ష్మి పూజ ఎందుకు చేసుకుంటాం? ఒక మహాముని మహర్షులను చూసి స్త్రీలకు సర్వ సౌభాగ్యములను కలుగు వ్రతం ఒకటి ఉన్నది. పూర్వము శివుడు పార్వతికి చెప్పాడు, దానిని నేను మీకు చెప్తాను వినండి అన్నాడు. ఒకరోజు శివుణ్ణి పార్వతీదేవి అడిగింది, లోకంలోని స్త్రీలు ఏ వ్రతం చేస్తే సర్వ సౌభాగ్యములను కలిగి సుఖ సంతోషాలతో ఉంటారో అటువంటి వ్రతం ఏదైనా ఉంటే చెప్పమని అడిగింది. అప్పుడు శివయ్య స్త్రీలకు పుత్ర పౌత్రాది సంపదలనిచ్చే వ్రతం ఒకటి ఉంది అన్నారు. దాని పేరే వరలక్ష్మి వ్రతం అని చెప్పారు. శుక్ల పక్ష పౌర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజున చేసుకోవాలి అని చెప్పారు. అప్పుడు పార్వతీదేవి అవునా స్వామి అంటూ, ఇంతకీ ఈ వ్రతం ఎలా చేయాలి, ఎవరిని పూజించాలి, ఇప్పటి వరకు ఎవరైనా చేశారా అని శివయ్యను మరో ప్రశ్న అయితే వేసింది. పూర్వము కుండినం అనే పట్టణం ఉంది. ఆ ఊరిలో బంగారు ప్రాకారములు గల, బంగారు గోడల గల ఒక ఇల్లుంది. ఆ ఇంట్లో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉంది. ఆమె పతియే ప్రత్యక్ష దైవముగా భావించి తెల్లవారుజామునే లేచి తలంటు స్నానం చేసి పతిదేవుని పువ్వులతో కొలిచి ఆ తర్వాత అత్తమామలకు ఇవ్వవలసిన గౌరవం ఇచ్చి అవసరమైన సేవలన్నీ చేసి వారికి ఇంటి పనులన్నీ ఓర్పుతో నేర్పుతో చేసుకుంటూ ఉండేది. ఎవరితోనూ నెగటివ్ గా మాట్లాడేది కాదు, గొడవలకి కూడా పోయేది కాదు. ఇలాంటి మహా ఇల్లాలికి కలలో మహాలక్ష్మి ప్రత్యక్షమై, చారుమతి నేను వరలక్ష్మి దేవిని, ఓ చారుమతి నీ నడవడిక నీ ఓర్పు చూసి నాకు నీ మీద అనుగ్రహ కలిగి నీకు కలలో ప్రత్యక్షమయ్యాను. శ్రావణ మాసంలో శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం నువ్వు నన్ను పూజిస్తే నువ్వు కోరుకున్న కోరికలన్నీ నెరవేరుస్తాను అని చెప్పింది. చారుమతి కలలోనే వరలక్ష్మి దేవికి నమస్కరిస్తూ మురిసిపోయింది. ఇలా సంతోషంతో కళ్ళు తెరిచి చూసి భర్తకు అత్తమామలందరికీ చెప్పి ఈ పూజ అయితే మొదలుపెట్టింది. ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది పెళ్లైన ఆడవాళ్లే ఎందుకు ఈ పూజ చేస్తారు అనేది. పూజ ఎలా చేసుకోవాలి, ఇంకా ఏమైనా వివరాలు కావాలంటే మాత్రం కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇప్పటికే వీడియో లెంత్ అయిపోయింది కదా, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియోకి మాత్రం లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.